హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. నా పేరు అసలు మీరు చూసిన క్రేజీ ఆంధ్ర హ్యాకర్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఆర్బీజ్. ఫ్రెండ్స్, సాధారణంగా మనం చిన్నప్పుడు ఈ ఆర్బీజ్తో చాలాసార్లు అయితే ఆడుకునేది ఉంటాం. కానీ మనం ఈ ఆర్బీజ్ని ఈ నాన్ స్టిక్ ప్యాన్లో వేసి హీట్ చేస్తే ఏమవుతుంది, ఈ ఆర్బీజ్తో ఏం రియాక్షన్ జరుగుతుంది, అదే ఈరోజు మన వీడియో టాపిక్. సో ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మాట్లాడదాం ఈ ఆర్బీజ్ ఈ ప్యాన్లో ఎందుకు అంత ఫ్రీగా అయితే తిరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ఆర్బీజ్ దేంతో తయారవుతుంది? నీళ్ళతో అయితే తయారవుతుంది. ఈ ఆర్బీజ్ టెంపరేచర్ నీళ్ళ టెంపరేచర్ ఒకేలా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాన్ని హీట్ చేసినప్పుడు ఈ ప్యాన్ టెంపరేచర్ ఎంత ఉంటుంది? 300 డిగ్రీల పైన అయితే ఉంటుంది. అప్పుడు ఈ ప్యాన్ని మనం హీట్ చేసినప్పుడు ప్యాన్ల నుంచి వేడి ఆవిరి అయితే బయటకు వస్తుంది. అప్పుడు మనం ఈ ఆర్బీజ్ని ప్యాన్ మీద పోసినప్పుడు ప్యాన్ మరియు ఆర్బీజ్కి మధ్యలో ఒక లేయర్ గాలి యొక్క లేయర్ అయితే తయారవుతుంది. అందువల్ల ఈ ఆర్బీజ్ అనేది ఈ ప్యాన్లో అంత స్మూత్గా అయితే తిరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజుకి ఇంతే. ఈ వీడియోలో మీకు నచ్చింది అనుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోలో కొత్త టాపిక్తో కలుద్దాం. అంటే దెన్ బాయ్ బాయ్.